దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడే మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. కొండా సురేఖ గారు ఈరోజు వారు అటవీ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు. మీరు చేయాల్సిన పనులు ఏంటిది? రాష్ట్రంలో ఈరోజు ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టారు? ఈరోజు వాస్తవంగా మీరు నా ప్రాంతంలో అటవీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా ఎంత అలజడి జరుగుతుంది, అనేక సార్లు మేము ఆహ్వానించినాం. ఇలాంటి వాటి మీద దృష్టి సారించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఎవరిని ఉసుగొల్పి మీ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా, అది నా తప్పిదం కాదు, ఆ బిడ్డ ఇది బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. సరే, బిడ్డ మాట్లాడి రాజీనామా ప్రకాష్ రెడ్డి గారు మాకు ఇంతకుముందు మాట్లాడే ఒక మాట చెప్పారు. నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు ప్రకాష్ రెడ్డి రాజీనామా అనేదానికంటే అమ్మని రాజీనామా చేయమని ఈరోజు ప్రకాష్ రెడ్డి నేను కూడా ఒక మాట మాట్లాడుతాను. సరే, గౌరవ పదవులు వెనుక కూర్చున్నారు. వాస్తవంగా మాకు మాట్లాడి కొంతమంది మాకు ముందు వరుసలో కూర్చోబెట్టారు, వాళ్ళు ముందు కూర్చోవాలి. నేనేమంటున్నా, అలాంటి మీరు రాజీనామా చేసేదానికంటే ఈరోజు మా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. మేము ముక్కుముడుగా డిమాండ్ చేసేది ఒకటే, పార్టీలో విడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. అది డిసిషన్ తీసుకోవాలి. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంటిది? మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎవరైతే సుస్మిత గారు చేసిన వాక్యాల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలా మంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరం కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు రోడ్ మీద వచ్చేసి మీరు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు మేము మాట్లాడబోతే ఎవరు మాట్లాడేది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానాన్ని. మేము అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. పార్టీ కాంగ్రెస్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని మేము అందరం వెళ్ళడం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పీసీసీ కావచ్చు, ఏఎస్ కావచ్చు, నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేను 100% నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. ఈరోజు నేను మాట్లాడింది మా కార్యకర్తల యొక్క ఆవేదన. నేను పార్టీ విషయంలో అగరిస్ట్గా నేను ఏ రోజు కూడా వెళ్ళలే. ఆ రోజులో మా ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం విషయంలో నేను మాట్లాడిన తప్ప 100% నేను సోకర్ నోటీస్ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. కాబట్టి నేను పార్టీ అగరిస్ట్గా ఎక్కడ కూడా వెళ్ళలే. ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కాపాడమని మేము అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. చెప్పండి, ఈరోజు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మీకు క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో బహిరంగ మీటింగ్లలో వాళ్ళు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు మా అధిష్టానం మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఉంటే వాళ్ళు పోయి మాట్లాడారు.